Hello everyone. So now we will see about origin and evolution of the earth. సో భూమి ఏ విధంగా జన్మించింది, దాని తర్వాత ఎటువంటి ఫేజెస్లోకి భూమి వెళ్ళింది అనేటువంటి అంశాలను ఇక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. సో మరి గతంలో చూసుకున్నట్లయితే మన హిందూ పురాణాల ప్రకారం, హిందూ మైథలాజికల్ టెక్స్ట్ల ప్రకారం సో భూమి ఏ విధంగా ఉండేది అనేటువంటి అంశాన్ని హిందువులు వాళ్ళు ఏ విధంగా ఆలోచించేవాళ్ళంటే, హిందూస్ అంటే వి ఆల్ హిందూస్, ఓకే. సో ఏ విధంగా అనుకునేవాళ్ళంటే, సో ఒక బంగారు గుడ్డు, సో సగం ఉండేటువంటి ఒక బంగారు గుడ్డు, ఓకే. సో హాఫ్ గోల్డెన్ ఎగ్ అనమాట. సో హాఫ్ గోల్డెన్ ఎగ్ అనేటువంటిది దీన్ని హాఫ్ గోల్డెన్ ఎగ్ నాలుగు మూలల, సో హాఫ్ గోల్డెన్ ఎగ్కి, ఇప్పుడు గోల్డెన్ ఎగ్ అంటే మనకి ఏముంటుంది ఉంటుంది, స్పెరికల్ ఉంటుంది కదా. సో హాఫ్ అంటే హాఫ్ ఎగ్ అనమాట. సో ఇట్లా, సో ఇది 4 మూలల 4 ఎలిఫెంట్స్. సో 4 మూలల 4 ఎలిఫెంట్స్ తన యొక్క లైక్ బాడీ మీద పెట్టుకొని, ఓకే. సో ఈ 4 ఎలిఫెంట్స్ కూడా టటాయిస్ తాబేలుపై నిల్చొని, ఓకే. సో తాబేలు తెలుసు కదా, టొటాయిస్ తెలుసు కదా. సో దీని మీద నుంచొని బ్యాలెన్స్గా ఉండేటువంటిది అని చెప్పేసి భూమి అనుకునేవాళ్ళు అనమాట. సో ఇది అర్థగా భావించేవాళ్ళు, భూమిగా భావించేవాళ్ళు. సో భూమి ఈజ్ లైక్ హాఫ్ ఎగ్, సో విచ్ ఈజ్ ఇన్ గోల్డెన్ కలర్ అనమాట. సో ఇది ఈ హాఫ్ ఎగ్ భూమిని 4 మూలల ఏనుగులు మోస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ ఏనుగులకు మొత్తం కలిపి ఈ టటాయిస్ మీద, సో తాబేలు మీద ఉన్నాయన్నమాట. సో అట్లా అనుకునేవాళ్ళు అనమాట ఆ కాలంలో హిందూస్ పురాణాల ప్రకారం. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఏముంది, ఇది భూమిపై మనుషులు, జంతువులు, గుళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ భూమిని మోస్తుంది ఎవరు, ఎలిఫెంట్స్. సో 4 మూలల 4 ఎలిఫెంట్స్ మోస్తూ ఉన్నాయి. మరి ఈ 4 ఎలిఫెంట్స్ ఎక్కడ ఉన్నాయి, టాటాయిస్ మీద ఉన్నాయి. సో తాబేలుపై ఉంది. ఈ తాబేలు ఎక్కడుంది, పాముపై ఉంది. సో స్నేక్ మీద ఉందన్నమాట. సో స్నేక్ మీద ఉంది అనమాట. సో ఇట్లా అనుకునేవాళ్ళు హిందూ పురాణాల ప్రకారం, ఓకే. సో ఈ విధంగా ఉండేదని చెప్పేసి మాట్లాడుకునేవాళ్ళు అనమాట, ఓకే. సో ఇది ఇక్కడ మళ్ళీ దాని తర్వాత రాహు కేతు అని చెప్పేసి వింటూ ఉంటాం కదా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని చెప్పేసి గ్రహాలు, సోలార్ ఎక్లిప్స్, లోనార్ ఎక్లిప్స్, అవి కూడా సో ఎట్లా ఫామ్ అయ్యి అని చెప్పి అనుకునేవాళ్ళంటే, ఈ పాము ఏదైతే ఉందో, సో స్నేక్ ఏదైతే ఉందో, ఈ స్నేక్ సన్నని మింగేయటం, ఇదే స్నేక్ మూడుని మింగటం వల్ల ఈ సోలార్ ఎక్లిప్స్, లోనార్ ఎక్లిప్స్ వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని అట్లా అనుకునేవాళ్ళు అనమాట. సో ఆ కాలంలో ఇంకో కొంతమంది ఏమనుకునేవాళ్ళంటే, ఈ సముద్రంలో ఈయన ఎవరండి, ఈ అవతారం ఎవరిది, లక్ష్మీ నరసింహస్వామి. సో లైక్ ఈ పంది అవతారంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి తన యొక్క ముక్కుపై ఈ యొక్క భూమిని మోస్తూ ఉన్నాడు అని చెప్పేసి, సో ఆ విధంగా కూడా అనుకునేవాళ్ళు అనమాట. సో ఇది ఆ కాలంలో అనుకునేవాళ్ళు. బట్ థీరీస్ ప్రకారం చూసుకుంటే అది వేరు. సో సైంటిఫిక్గా చూసుకుంటే థీరీస్ చూస్తే ఒక 8 థీరీస్ మనకున్నాయి అనమాట. సో ఈ భూమి ఏ విధంగా జన్మించింది, ఆరిజిన్ ఎట్లా అయింది అనేటువంటి అంశాలను చెప్తూ ఒక 8 థీరీస్ మనకి ఉన్నాయన్నమాట. సో మొట్టమొదట చూసుకుంటే గ్యాసియస్ హైపోథసిస్ ఆఫ్ కంత్, ఇది 1755లో ప్రపోజ్ చేశారు. సో కంత్ అనేటువంటి ఒక జోగ్రఫర్ భూమి ఏ విధంగా జన్మించింది అనేటువంటి ఒక థియరీని, ఓకే, ప్రపోజ్ చేశారు. దాని పేరు గ్యాసియస్ హైపోథసిస్ అనమాట. సో ఒక గ్యాస్ నుంచి, ఓకే, సో గ్యాస్ పార్టికల్ నుంచి, ఒక డస్ట్ పార్టికల్ నుంచి భూమి అనేటువంటిది జన్మించింది అని చెప్పేసి కాంత్ చెప్పడం జరిగింది. దాని తర్వాత లాప్లేస్ అనేటువంటి వ్యక్తి 1796లో ఇంకొక థియరీని ప్రపోజ్ చేశారు. దాన్ని నెబులర్ హైపోథసిస్గా పిలిచారనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకొక థియరీ ఉంది, చాంబర్లిన్. సో ఈయన 1904లో ప్రపోజ్ చేశారు. థియరీ పేరు వచ్చేసి ప్లాంటిస్మల్ హైపోథసిస్ అనమాట. నెక్స్ట్ జీన్ అండ్ జెఫ్రీ అనేటువంటి వ్యక్తి ఇంకొక థియరీ ప్రపోజ్ చేశారు. అది 1918లో. సో ఆ థియరీ వచ్చేసి టైడల్ థియరీ అనమాట. సో టైడ్స్ ప్రకారం లైక్, సో మనం డిస్కస్ చేద్దాం కంప్లీట్గా, అన్ని థియరీస్ కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ దాంతోపాటు ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగి ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. నెక్స్ట్ రస్సెల్ థియరీ 1937లో ప్రపోజ్ చేశారు. ఇది బైనరీ స్టార్ హైపోథసిస్ బేస్ చేసుకొని. నెక్స్ట్ స్కెమిడిట్స్ 1943లో ప్రపోజ్ చేశారు. ఇది ఇంటర్స్టెల్లర్ థియరీ హైపోథసిస్ అనమాట. నెక్స్ట్ హోలీ 1946లో థియరీ ప్రపోజ్ చేశారు. దాని పేరు సూపర్నోవా హైపోథసిస్.
నెక్స్ట్ థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది 1931లోనే ప్రపోజ్ చేయడం జరిగింది. సో 1931 మధ్య బిగ్ బ్యాంగ్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇటీవల దీని మీద ఈ బిగ్ బ్యాంగ్ థియరీ మీదే కొన్ని రీసెర్చ్లు కూడా చేయడం జరిగింది సైంటిస్టులు. ఓకే, సో సైంటిస్టులు రీసెంట్ టైమ్స్లో కూడా బిగ్ బ్యాంగ్ థియరీ మీద కొన్ని రీసెర్చ్లు అనేటువంటి చేసి సో విశ్వం అనేటువంటిది ఏ విధంగా జన్మించింది అనేటువంటి అంశాలను కూడా కనుగొనడం జరిగింది అనమాట. సో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో మరి ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి గత ఎగ్జామ్స్లో అనేటువంటి అంశాన్ని చూసుకుంటే కనుక విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైంటిస్ట్ ఈజ్ కన్సర్న్ విత్ ది సూపర్నోవా హైపోథసిస్ రిలేటెడ్ టు ది ఆరిజిన్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. సో ఏమడిగారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైంటిస్ట్, సో క్రింద ఉన్నటువంటి ఏ సైంటిస్టు సూపర్నోవా హైపోథసిస్ సూపర్నోవా థియరీని ప్రపోజ్ చేసింది. సో ఈ సూపర్నోవా థియరీ అనేటువంటిది భూమి యొక్క జన్మ అంటే స్టోరీ ఆఫ్ ది అర్త్ ఆర్జిన్ని చెప్పేటువంటి స్టోరీ అనమాట ఇది. సో దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అని చెప్పేసి అడిగున్నారు. కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా, 1 వచ్చేసి హెచ్ఎన్ రస్సెల్ అని, 2 వచ్చేసి ఎఫ్ హోలీ అని చెప్పేసి, 3 బి లెవిన్ అని చెప్పేసి, నెక్స్ట్ 4 బెర్నహార్డస్ వెరీనస్ అనమాట. సో ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారు. సో ఏమవుతుంది ఇక్కడ చూస్తారు కదా ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎవరెవరు ఉన్నారు, రస్సెల్ ఉన్నాడు, హోలీ ఉన్నాడు, రస్సెల్ ఉన్నాడు, హోలీ ఉన్నాడు. సో 2 ఆప్షన్స్ వచ్చినాయి. మిగిలిన 2 మనం ఎలిమినేట్ చేసుకున్నా కానీ ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకున్నా కానీ మిగిలిన 1, 2 కన్ఫ్యూజన్ వస్తుంది ఇక్కడ మళ్ళీ. సో ఏమవుతుంది, రస్సెల్ ఏం చెప్పాడంటే బైనరీ స్టార్ అన్నాడు. రస్సెల్ ఏం చెప్పాడంటే బైనరీ స్టార్. సో ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు, బైనరీ అంటే 2 కదా. సో 2 స్టార్లో ఫస్ట్ లెటర్ ఎస్, సో 2S అనమాట. సో 2S 2Sలు ఉన్నవి. సో రస్సెల్లో చూసుకోండి 2Sలు ఉన్నాయి కదా. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో రస్సెల్ ప్రపోజ్ చేసినటువంటి హైపోథసిస్ ఏంటి అంటే బైనరీ స్టార్ థియరీ అనమాట. నెక్స్ట్ హోలీ ఉంది, హోలీ అంటే సూపర్నోవా మిగిలింది. సో సూపర్నోవా థియరీ వాస్ ప్రపోజ్డ్ బై హోలీ. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది, హోలీ అవుతుంది. సో వాట్ విల్ బి ద ఆన్సర్, హోలీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో దీనిలో భాగంగా మనం 1 by 1 థియరీస్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో మొట్టమొదటిగా చూద్దాం కంత్ ప్రకారం. సో కంత్ ప్రకారం ఆయన ప్రపోజ్ చేసినటువంటి థియరీ ఏమిటనేటువంటిది చూద్దాం. సో ఈ థియరీని 1755లో ఇమాన్యుయల్ కాంత్ అనేటువంటి వ్యక్తి ప్రపోజ్ చేశారు. ఓకే, సో ఈయన జర్మన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అనమాట. సో ఈయన ప్రకారం ఏమిటి అంటే అసలు ఈ యూనివర్స్ అనేటువంటిది ఫామ్ అయినప్పుడు ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు మ్యాటర్ అనేటువంటిది, ఓకే, సో ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు మ్యాటర్ అనేటువంటిది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుందన్నమాట. సో గ్యాసెస్ ఫామ్లో మ్యాటర్ అంతా కూడా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండేది అనమాట. సో దాని తర్వాత ఏమైంది, క్రమేపీ సో ఇవన్నీ కూడా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయినటువంటి పార్టికల్స్ అన్నీ కూడా గుద్దుకోవటం మొదలుపెట్టినాయి అనమాట. సో గ్యాసెస్ పార్టికల్స్ ఎప్పుడు కూడా మనం ఒక చామర్లో పెడితే ఏమైంది, దే విల్ హిట్ లైక్ దిస్. ఓకే, సో డెఫినెట్లీ దే విల్ హిట్ లైక్ దిస్. They will move. Gaseous particles always they will move, heat like this. Okay, they do like this. Okay, so whenever they do like this, what happens, they collide. So if the two bodies are collide, what will happen, temperature will be increased. Then what will come, some heat energy will be produced. Then what will come, angular velocity also will be, what happens, ఇంక్రీజ్డ్ అనమాట. సో ఏదైనా బాడీ కనుక ఒక 2 బాడీలు గుద్దుకుంటే ఏమైంది, టెంపరేచర్ పెరుగుతుంది. ఓకే, సో టెంపరేచర్ పెరుగుతుంది, హీట్ ఎనర్జీ వస్తుంది. దాని తర్వాత ఇట్లా గుద్దుకోంగులు ఏమైంది, తిరుగుతాయి కదా. ఇప్పుడు ఒక 2 వెహికల్స్ గుద్దుకుంటే ఇట్లా గుద్దుకొని తిరిగిద్ది కదా అట్లా. సో ఇదే ఫినామినా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. సో తిరుగుతూ ఉంటే యాంగులర్ వెలాసిటీ అనేటువంటిది వస్తుంది. సో క్రమేపీ అదేమైందంటే ఈ గుద్దుకోనుడు తిరుగుడు వల్ల ఏమైంది, టెంపరేచర్ పెరిగింది, యాంగులర్ వెలాసిటీ కూడా పెరిగింది, లైట్ కూడా ఎనర్జీ రావటం జరిగింది. సో ఇట్లా కంటిన్యూస్ ప్రాసెస్ అవ్వడం వల్ల ఏమైందంటే ఒక రింగ్స్ లాగా ఫామ్ అయిందనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇట్లా కంటిన్యూస్గా తిరగటం వల్ల ఇట్లా రింగ్స్ లాగా ఫామ్ అయిపోయింది. సో క్రమేపీ రింగ్స్ కాస్త ఏమైందంటే సోలార్ సిస్టమ్గా ఫామ్ అయిందనమాట. సో సోలార్ సిస్టమ్గా ఇప్పుడు ఉన్నటువంటి సోలార్ సిస్టమ్గా ఫామ్ అయిందనమాట. సో ఏదైతే డెన్సిటీ ఉన్నటువంటి పార్టికల్ ఏముందో సో ఇది సెంటర్లోకి వచ్చింది. సో హైయెస్ట్ డెన్సిటీ పార్టికల్ ఏమన్నారంటే సన్ అని చెప్పున్నారు.
ఓకే. సో ఇంకొంచెం డెన్సిటీ తక్కువ ఉన్నవి ఇట్లా సీక్వెన్స్లో వచ్చినాయి అనమాట. ఇంకా కొంచెం డెన్సిటీ తక్కువ ఉన్నవి సీక్వెన్స్లో రావడం జరిగింది. సీక్వెన్స్లో ఇట్లా రావడం జరిగింది అనమాట. సో ఈ పార్టికల్స్ అన్నీ కూడా ఓకే. సో అట్లా ఏమైంది, సో మోర్ డెన్సిటీ ఉన్నటువంటివి సన్నగా దగ్గరలో ఉన్నాయి, తక్కువ డెన్సిటీ ఉన్నటువంటివి దూరంగా వచ్చేసినాయి అనమాట. సో అట్లా ఫామ్ అయిందని చెప్పేసి కంత్ అనేటువంటి శాస్త్రవేత్త, ఇమాన్యుయల్ కంత్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక థియరీ అనేటువంటిది చెప్పడం జరిగింది. సో ఏ విధంగా ఎర్త్ ఆర్జిన్ అయింది, ఏ విధంగా సోలార్ సిస్టమ్ ఆర్జిన్ అయింది అనేటువంటి అంశాన్ని కంత్ ఈ విధంగా చెప్పున్నారనమాట. ఓకే. Now we will see one more theory, that is the nebular hypothesis of Laplace 1796. సో ఈ నెబులర్ హైపోథసిస్ ప్రకారం సో లాప్లేస్ ఏం చెప్పాడు అంటే ముందుగా ఈ డస్ట్ పార్టికల్స్ అనేటువంటివి ఉండే అనమాట. సో ప్రతిదీ కూడా అసలు ఈ విశ్వం జన్మించడానికి ముఖ్యమైనటువంటి పార్టికల్స్ ఏమిటి అంటే డస్ట్ పార్టికల్స్, ఐస్, హైడ్రోజన్. సో ఇవి డస్ట్, ఐస్, హైడ్రోజన్ అనమాట. సో ఇవి విశ్వం జన్మించడానికి ముఖ్యమైనటువంటి పదార్థాలు అనమాట. ఇవి బ్రహ్మ పదార్థాలు కూడా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే. సో ఇవేమైనాయి అంటే ఈ లాప్లేస్ ప్రకారం, లాప్లేస్ అనేటువంటి సైంటిస్ట్ ప్రకారం ఏమైందంటే ఈ డస్ట్ పార్టికల్స్, ఐస్, హైడ్రోజన్ ఇవన్నీ కూడా డెన్సిటీ బేస్ చేసుకొని అంటే ఎక్కువ డెన్సిటీ ఉన్నాయి మేము దగ్గరకు వచ్చినాయి, తక్కువ డెన్సిటీ ఉన్నాయి దూరంగా ఉన్నాయి కోసం డెన్సిటీ ప్రకారం. సో ఎక్కువ డెన్సిటీ, మరి ఎక్కువ డెన్సిటీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ అనుకోండి. సో 10 పాయింట్స్ డెన్సిటీ ఉన్నటువంటి పార్టికల్ సెంటర్కి వచ్చింది 1 to 10 స్కేల్లో 9th, 8th, 7th, 6th, 1th అట్లా వచ్చింది అనమాట. సో అట్లా ఈ విధంగా ఏర్పడినాయి అనమాట. సో ఏదైనా కానీ పదార్థాన్ని ఇట్లా డెన్సిటీ బేస్ చేసుకుని ఏర్పడింది. దీనికి మెయిన్ ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే గురుత్వాకర్షణ శక్తి. సో గ్రావిటీ అంటాం. సో గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫీల్డ్ అనమాట. సో ఈ గ్రావిటీ ద్వారా సో డెన్సిటీ బేస్ చేసుకొని హయ్యర్ డెన్సిటీ ఉన్నటువంటి ఏమో సెంటర్లకు వచ్చినాయి, లోయర్ డెన్సిటీ క్రమేపీ అట్లా 10th, 9, 8, 7, 6 అట్లా డెన్సిటీ వాల్యూస్ అన్నీ కూడా అట్లా అరేంజ్ అయింది. సో దాని ఫైన్ డే ఏమైంది, ఈ డెన్సిటీ డిఫరెన్స్ వల్ల టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఏమైందంటే వీటికి తిరగటం మొదలైంది. సో తిరుగుడు అనేటువంటి కార్యక్రమం మొదలైంది. సో యాంగులర్ వెలాసిటీ అనేటువంటిది, యాంగులర్ మొమెంటం అనేటువంటిది స్టార్ట్ అయింది అనమాట. సో క్రమేపీ ఏమైంది, తిరుగుడు వల్ల ఏమైందంటే డిస్క్ లాగా ఫామ్ అయింది అనమాట. సో క్రమేపీ తిరిగి ఒక డిస్క్ లాగా ఫామ్ అయింది, ఇట్లా లైక్ సిమిలర్ టు వన్ ప్లేట్. సో హైయెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి మెటీరియల్ సేమ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ గ్యాసెస్ హైపోథసిస్లో మాట్లాడుకున్నామో హైయెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటివి సెంటర్లోకి వచ్చినాయి, లోయెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటివి బయటకు ఉన్నాయి అని చెప్పేసి. సో అట్లానే హైయెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి పార్టికల్ సెంటర్లోకి వచ్చింది. సో క్రమేపీ ఇదేమైంది, సన్నగా ఫామ్ అయింది. లోయెస్ట్ డెన్సిటీ ఉన్నటివి ఇట్లా కొంచెం డెన్సిటీ వేరియేషన్ ఇట్లా వచ్చినాయి. సో క్రమేపీ ఇవన్నీ కూడా విడిపోయి ఒక ఆర్బిట్స్లో ఒక రింగ్స్ లాగా ఆర్బిట్స్లో తిరగటం మొదలైనాయి. ఇట్లా ఇదొక ప్లానెట్, ఇదొక బాడీ, ఇదొక బాడీ అట్లా తిరగటం అనేటువంటిది మొదలైంది. సో ఇట్లా లాప్లేస్ ప్రకారం అర్త్ యొక్క ఆర్జిన్ అనేటువంటిది, సోలార్ సిస్టమ్ యొక్క ఆర్జిన్ అనేటువంటిది జరిగిందని చెప్పేసి లాప్లేస్ 1796లో ఒక థియరీని ప్రపోజ్ చేశారనమాట. సో రెండు కూడా ఇవి గ్యాసియస్ థియరీస్ అనమాట. సో గ్యాస్ బేస్ చేసుకొని ప్రపోజ్ చేసినటువంటి థియరీస్ ఈ రెండు కూడా. నెక్స్ట్ చూద్దాము ఇంకొక థియరీ వచ్చేసి చాంబర్లిన్ మౌల్టన్ ప్లానెటిస్మల్ హైపోథసిస్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది మూడో థియరీ అనమాట. సో 1904లో ప్రపోజ్ చేశాడు చాంబర్లిన్. ప్రపోజ్ చేసినటువంటి థియరీ ప్లానెటిస్మల్ హైపోథసిస్ 1904లో ప్రపోజ్ చేసినటువంటి థియరీ అనమాట. 1904లో ప్రపోజ్ చేసినటువంటి థియరీ అనమాట. సో ఈయన ఏమన్నాడంటే సో చూద్దాం. ఏ వాండరింగ్ స్టార్ అప్రోచ్డ్ ది సన్, exerted its gravitational pull on the sun, which resulted in separation of Sagittarius-shaped material from the sun. As the star moved away from the sun,
మెటీరియల్ సపరేటెడ్ ఫ్రమ్ ది సన్ స్టార్టెడ్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్ అండ్ కండెన్స్డ్ ఇంటూ ప్లానెట్స్ ఎట్ లైటర్ స్టేజ్ అనమాట. సో ఏమన్నాడంటే, ఒక సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఆల్రెడీ ఫామ్ అయ్యాడు. ఓకే, సన్ ఫామ్ అయింది. సో సన్ చుట్టూ ఒక స్టార్, ఒక నక్షత్రం. ఓకే, సో ఇది తిరుగుతూ ఉండేది, ఒక నక్షత్రం తిరుగుతూ ఉండేది. సో వన్ ఫైన్ డే ఏమైంది, ఈ గ్రావిటేషనల్ పుల్ ద్వారా, సో గ్రావిటీ ద్వారా ఏమైంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ స్టార్ వచ్చేసి సన్ని గుద్దేసింది అనమాట. సూర్యుడిని ఈ స్టార్ వచ్చేసి గుద్దటం వల్ల విస్ఫోటనం జరిగి దీనిలో సన్లోంచి ఒక ముక్క బయటికి చీలి బయటకు వచ్చేసింది. ఇట్లా షుగర్ షేప్లో ఉన్నది, చూశారు కదా, ఇట్లా షుగర్ షేప్లో ఉన్నది. సో క్రమేపీ అయిపోయింది, సూర్యుడు తిరుగుతుండు, ఇది తిరుగుతుంది, స్టార్ కూడా రివాల్వ్ అవడం తిరుగుతుంది. సో క్రమేపీ ఫైనల్గా ఏమైందంటే ఈ షుగర్ షేప్లో ఉన్నదంతా కూడా ఒక ప్లానెట్స్ లాగా ఫామ్ అయ్యి మరలా ఇదే సన్ చుట్టూ తిరగటం మొదలైంది. సో ఇట్లా సోలార్ సిస్టము అర్త్ జన్మించిందని చెప్పేసి చాంబర్లిన్ మౌల్టెన్ చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక ప్లానెటిస్మల్ హైపోథసిస్ ఇది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్